నమస్కారం. ఈరోజు మనం బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ అంటే బెస్ట్ అగ్రో వాళ్ల మొదటి త్రైమాసిక ఫలితాల గురించి మాట్లాడుకుందాం. అంటే జూన్ 30, 2025తో ముగిసిన క్వార్టర్. ఈ ఫలితాల్లో ఒక విచిత్రమైన విషయం ఉంది. వాళ్ల ఆదాయం అంటే రెవెన్యూ బాగా తగ్గింది, కానీ లాభాల మార్జిన్లు మాత్రం పెరిగాయి. ఇదేంటి ఇలా జరిగింది? దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర ఆ కంపెనీ ఇచ్చిన సమాచారం, కొన్ని బ్రోకరేజ్ రిపోర్ట్స్ అంటే ఐసిఐసిఐ డైరెక్ట్, 5 పైసా వాళ్ల విశ్లేషణలు ఉన్నాయి. అవును, ఇది చాలా ఆసక్తికరమైన పరిస్థితి. ముందుగా అసలు నంబర్స్ ఏంటి? ఆదాయం సుమారుగా 381 నుండి 385 కోట్ల మధ్యలో ఉంది అంటున్నారు. అవును, పోయిన ఏడాది ఇదే టైంలో చూస్తే అది 519 కోట్లుండేది. అబ్బా, అంటే దాదాపు 26% పడిపోయింది. చాలా పెద్ద తగ్గుదల ఇది. ఎందుకనింత తగ్గింది? కంపెనీ వాళ్ళు చెప్పేదేంటంటే అమ్మకాలు కొన్ని వాయిదా పడ్డాయట. అంటే డెఫర్డ్ ప్లేస్మెంట్స్ అంటారు కదా. ఓ అలాగా, డెలివరీలు లేటవడం వల్ల కావచ్చు. అవును, కొన్ని అమ్మకాలు ఈ క్వార్టర్లో కాకుండా నెక్స్ట్ క్వార్టర్కి పోస్ట్పోన్ అయినట్టున్నాయి. సరే, ఆదాయం సంగతి అది. కాని ఇక్కడే సంసేనేస్నియా విషయముంది. స్థూల లాభ మార్జిన్ అంటే గ్రాస్ మార్జిన్ పోయిన ఏడాది 25% ఉంటే ఈసారి ఏకంగా 29%కి పెరిగింది. ఇది ఎలా సాధ్యపడింది? ఆదాయం పడిపోయినప్పుడు? నిజమే, ఇది గమనించాల్సిన విషయం. దీనికి 2 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వాళ్లు అమ్మిన ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ లాభమిచ్చే వాటి మీద ఫోకస్ చేసినట్టున్నారు. దాన్ని సుపీరియర్ ప్రొడక్ట్ మిక్స్ అంటారు. అంటే తక్కువ లాభమొచ్చేవి తగ్గించి ఎక్కువ లాభమొచ్చేవి ఎక్కువ అమ్మారా? అంతే. రెండో కారణం ఖర్చుల నియంత్రణ, కాస్ట్ డిసిప్లిన్ అంటారు కదా. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. బల్లే, అంటే తెలివైన పనే చేశారు. రెవెన్యూ తగ్గినా లాభదాయకత పెంచుకున్నారు. మరి ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ అంటే ఈబిటీ మార్జిన్ సంగతేంటి? అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈబిడ్డా మార్జిన్ కూడా పోయిన ఏడాది సుమారు 10.6% ఉంటే ఈసారి 12%కి పెరిగింది. అంటే దాదాపు 140 బేసిస్ పాయింట్స్ పెరిగినట్టు. ఇది కూడా మంచి పెరుగుదలే. మరి నికర లాభం అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పిఏటి ఆదాయం అంతగా తగ్గితే అది కూడా బాగా తగ్గి ఉండాలి కదా. దాదాపు స్థిరంగా ఉంది. నికర లాభం సుమారు 20 కోట్లొచ్చింది. పోయిన ఏడాది అది 21 కోట్లుండేది. అంటే పెద్ద తేడా లేదు. ఓహో, అంటే దాదాపు ఫ్లాట్గా ఉందన్నమాట. అవును, కాని ఇక్కడ చూడాల్సింది నికర లాభ మార్జిన్, పిఏటి మార్జిన్. అది 4% నుండి 5%కి మెరుగుపడింది. అంటే ఓవరాల్గా చూస్తే రెవెన్యూ తగ్గినా కూడా వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, మంచి ప్రాడక్ట్ మిక్స్ వల్ల మార్జిన్లను కాపాడుకోవడమే కాకుండా పెంచుకోగలిగారు. యాజమాన్యం ఏమంటోంది దీని గురించి? ఆదాయం తగ్గడానికే ఈ వాయిదా పడ్డ అమ్మకాలే కాకుండా ఇంకేమైనా కారణాలు చెప్పారా? చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రాల్లో వర్షాలు అంటే ఋతుపవనాలు ఆలస్యమయ్యాయి కదా. అవును, కొంచెం లేట్ అయ్యాయి. దానివల్ల విత్తనాలు వేయడం కూడా ఆలస్యమైంది. అది కూడా సేల్స్ మీద ప్రభావం చూపించిందని ఒప్పుకున్నారు. అర్థమైంది. వాతావరణ పరిస్థితులు కూడా దెబ్బతీశాయన్నమాట. అయినా కూడా వాళ్ళ కొత్త ప్రాడక్ట్సు బాగా పర్ఫామ్ చేశాయని విన్నాను. షాట్ డౌన్, ఫెటాజెన్, బెస్ట్ మ్యాన్ లాంటి పేటెంట్ ఉత్పత్తులు. అవును, ఖచ్చితంగా. వాటితో పాటు సుదర్శన్ ఫార్మ్ బ్రాండ్ కింద హస్ట్లర్, సుఫ్లెక్స్, ఎగ్జిక్యూటివ్ లాంటివి కూడా బాగా సేల్ అయ్యాయని చెప్పారు. ముఖ్యంగా షాట్ డౌన్ హస్ట్లర్ అయితే ఏకంగా 5 లక్షల ఎకరాలకు పైగా వాడారట. అబ్బో, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టిన ఫోకస్ ఫలితాలనిస్తుందన్నమాట. అంతే. వాళ్లు వ్యూహాత్మకంగా సేల్స్ డిసిప్లిన్ పాటించామని, ఇన్వెంటరీ తగ్గించుకున్నామని, మార్జిన్ క్వాలిటీ మీద దృష్టి పెట్టామని కూడా అంటున్నారు. అంటే గుడ్డిగా అమ్మేయడం కాకుండా ఎక్కడ అమ్మితే లాభమొస్తుందో చూసి అమ్మడం, స్టాక్ పేరుకుపోకుండా చూసుకోవడం ఇలాంటివి చేశారు. అవును, రాబోయే ఖరీఫ్ సీజన్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి. బయట పరిస్థితులు అంటే ఈ వర్షాల్లాంటివి అనుకూలించకపోయినా కంపెనీ లోపల తీసుకునే నిర్ణయాలు అంటే సరైన ప్రోడక్ట్స్, ఖర్చుల నియంత్రణ లాంటివి పనితీరును ఎంతవరకు నిలబెట్టగలవనేది ముఖ్యం. మొత్తం మీద చూస్తే రెవెన్యూలో తగ్గుదల ఉన్నప్పటికీ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్లు మార్జిన్లు పెంచుకుని లాభదాయకతను నిలబెట్టుకోవటం ద్వారా వాళ్ల వ్యాపారంలో ఒక రకమైన స్థిరత్వాన్ని చూపించారు. అవును, లీన్ ఆపరేషన్స్ అంటే అనవసరమైనవి తగ్గించుకోవటం, అలాగే బలమైన లాభదాయకమైన ఉత్పత్తి మిశ్రమం ఉండటం దీనికి కారణం. కొత్త ఫార్ములేషన్స్, ఆపరేషనల్ డిసిప్లిన్ మీద వాళ్ల ఫోకస్, ఇవే వాళ్లని ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో కూడా నిలబెడుతున్నట్టుంది. సరే,
అంటే ఈ విశ్లేషణ బెస్ట్ ఆగ్రోలైఫ్ ప్రస్తుత పరిస్థితి మీద, వాళ్ల వ్యూహాల మీద కొంత క్లారిటీ ఇచ్చింది. రెవెన్యూ తగ్గినా లాభాలెలా పెరిగాయో అర్థమైంది. ముగింపుగా ఒక విషయం ఆలోచిద్దాం. వాతావరణ మార్పులు, మార్కెట్లో డిమాండ్ తగ్గడం లాంటి బయటి సవాళ్లు ఎదురైనప్పుడు ఒక కంపెనీ లోపలి బలాలు అంటే ఇన్నోవేషన్, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ డిసిప్లిన్ ఆ కంపెనీని ఎంతవరకు కాపాడగలవు, దాని మనుగడకు, విజయానికి ఎంతవరకు దోహదపడతాయి, ఇది ఆలోచించాల్సిన పాయింట్. నిజమే. ఈనాటి చర్చ ఇక్కడతో ముగిద్దాం.